వెల్కమ్ టు స్వతంత్ర. నేను విజయ్. ముందు హెడ్లైన్స్ చూద్దాం. కాళేశ్వరం పేరుతెత్తే కేఆర్ఎంబీ గురించి మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్పై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం. రాష్ట్ర అభివృద్ధి కోసం బీఆర్ఎస్ సహకరిస్తుంది. గొంతు చించుకున్న సభలో మైక్ ఇవ్వలేదన్న హరీష్ రావు. మహాలక్ష్మి పథకంపై అసెంబ్లీలో వాడివేడి చర్చ. మాటల తోటాలు పేల్చుకున్న కాంగ్రెస్ బీఆర్ఎస్. త్వరలోనే లోక్సభ అభ్యర్థుల ప్రకటన. ఎన్నికల వ్యూహంపై చర్చించామన్న కిషన్ రెడ్డి. ప్రత్యేక హోదా, విభజన హామీలు నెరవేర్చండి. ప్రధాని మోడీకి ఏపీ సీఎం జగన్ విజ్ఞప్తి. ఢిల్లీ వెళ్లిన సీఎం కేంద్రం నుంచి ఏం సాధించారు? వైసీపీ సర్కారుపై కేవీపీ విమర్శలు. పివి చరణ్ సింగ్, స్వామినాథన్కు అపూర్వ గౌరవం. ముగ్గురికి భారతరత్న ప్రకటించిన కేంద్రం. స్వల్ప లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు. సెన్సెక్స్ 167, నిఫ్టీ 64 పాయింట్ల లాభం. అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్పై తీవ్ర విమర్శలు చేశారు. కాళేశ్వరం అవినీతిపై చర్చను పక్కదోవ పట్టించేందుకే కేఆర్ఎంబీని ముందుకు తెచ్చారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. బీఆర్ఎస్ నేతలకు దమ్ముంటే ఢిల్లీలో ధర్నా చేయాలని సీఎం సూచించారు. కేసీఆర్ సహకారంతో జగన్ ప్రభుత్వం నాగార్జున సాగర్ మీదకి వచ్చిందన్నారు. అంతకుముందు పోతిరెడ్డిపాడు 11,000 క్యూసెక్స్ ఉండే, అది 44,000 క్యూసెక్స్కి పెరిగింది. అంతకుముందు లేని రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఇవాళ 8 టీఎంసీలు తరలించడానికి లిఫ్ట్ ఇరిగేషన్లు కట్టినరు. ముచ్చుమరి నుంచి అర టీఎంసీ కట్టిరు అధ్యక్ష. మొత్తం 12.5-13 టీఎంసీలు పర్ డే. ఒక్క నెల రోజులు మనం కళ్ళు మూసుకుంటే శ్రీశైలంలో బురద కూడా ఉండదు అధ్యక్ష. రాయలసీమ లిఫ్టు 797 ఎఫ్ఆర్ఎల్ దగ్గర కట్టిరు అధ్యక్ష. కుండ ఇట్లుంటే కుండకు సైడ్కు పొక్క పెట్టలే అధ్యక్ష, కింద పెట్టిండు. కింద వీళ్ళు పిలిచి పంచపక్ష ప్రమాణాలు వీళ్ళు పెట్టిండ్రు. జగన్మోహన్ రెడ్డి వీళ్ళ కింద బొక్క పెట్టిండు అధ్యక్ష. బొక్క పెట్టి మొత్తం తరలించకపోతుంటే మిన్నకుండా ఉన్న మీళ్ళు మన భూభాగంలో ఉన్న నాగార్జున సాగర్ మీదికి తుపాకులతో జగన్మోహన్ రెడ్డి వచ్చి ఆక్రమించుకుంటే చేతగాని సన్నాసులాక ఇక్కడ ప్రభుత్వం చూస్తుంటే ఇవాళ రాయలసీమలో ఉన్న ప్రాజెక్టుల నుంచి నీళ్లు తరలించకపోతుంటే ఎవరు అడ్డుకోవాలి అధ్యక్ష? అంతకుముందు ప్రాజెక్టులు లేవు. అంతకుముందు పోతిరెడ్డిపాడు 11. ఏ పాపం చూసినా హరీష్ కనబడుతున్నాడని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. పాపాల భైరవుడు హరీష్ అని విమర్శించారు. ఆర్థిక శాఖ చూసినా, ఇరిగేషన్ శాఖ చూసినా పాపాలన్నీ బయటపడుతున్నాయని ఆరోపించారు. 13వ తేదీన కాళేశ్వరం పోదాం, మేడిపండులా మేడిగడ్డ చూపిద్దామని అన్నారు. ఉండదు అధ్యక్ష. తెలంగాణ హక్కులను కాపాడడానికి మేము కొట్లాడుతుంటే మా కాళ్లకు తాళ్ళు పెట్టి కాళ్ళలో కట్టెపెట్టి మమ్మల్ని బోర్ల పడేయాలని వీళ్ళ తాపత్రయం ఏంది అధ్యక్ష? గుంజుకుంటా అన్నది ఎవరు అధ్యక్ష? నరేంద్ర మోడీ గుంజుకుంటా అన్నాడు. మరి వీళ్ళు ధర్నాలు చేయాలంటే ఏడు చేయాలి అధ్యక్ష? నల్గొండలు ఉంటాడా నరేంద్ర మోడీ? ఏడుంటాడు అధ్యక్ష? ఢిల్లీలో ఉంటాడు. శాతనైతే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, తన్నీరు హరీష్ రావు గారు, కల్వకుంట్ల తారక రామారావు గారు ముగ్గురు పోయి జంతర్ మంతర్లో ఆమరణ నిరాదీక్ష చేయమను. ఎన్నికల రోజు పోలింగ్ ఇక్కడ జరుగుతుంటే పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి AK-47 తుపాకులతో పోలీసులు నాగార్జున సాగర్ డ్యామ్ మీదకు పంపించిండు అధ్యక్ష. ఇంటి దొంగలు లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు లోపలికి వచ్చి నాగార్జున సాగర్ డ్యామ్ మీద పహారాలు కాసే పరిస్థితి వస్తుందా అధ్యక్ష? ఇచ్చిన అలుసే కదా. వాళ్ళు పెట్టిన పులుసు తిని వీళ్ళు అలుసు ఇవ్వడం వల్లనే కదా ఈ రోజు ఈ పరిస్థితి వచ్చింది. ఆయనలో రాయలసీమకు పోయినప్పుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, ఈనాటి మంత్రి శ్రీమతి రోజా గారు పెట్టిన రాగి సంకటి రొయ్యల పులుసు తిని రాయలసీమను రతలాలసీమం చేస్తా అని చెప్పి మాట ఇచ్చి బేసిన్లు లేవు, బేసిజాలు లేవు, మీరు కొట్టుకపోండి అన్నాడు.
వాళ్ళు కొట్టుకుపోయారు. తెలంగాణ హక్కులను కాపాడడానికి మేము కొట్లాడుతుంటే మా కాళ్లకు తాళ్ళు. బీఆర్ఎస్ బీజేపీది ఫెవికాల్ బంధమని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. 2014 నుంచి 2023 వరకు పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బిల్లులకు మద్దతుగా బీఆర్ఎస్ ఓటేసిందని చెప్పారు. బీఆర్ఎస్ నేతలే కేసీఆర్ను దించి కేటీఆర్ను ముఖ్యమంత్రి చేయాలనుకున్నారని, వీళ్ళ ఒత్తిడి తట్టుకోలేక కేసీఆర్ మోదీని కలిశారని అన్నారు. కేటీఆర్ను సీఎం చేయాలని కేసీఆర్ తనకు మద్దతు కోరినట్లు స్వయంగా ప్రధాని మోదీయే చెప్పడాన్ని బట్టి బీఆర్ఎస్ బీజేపీ మధ్య బంధం అర్థమవుతుందన్నారు. ఏ సందర్భం వచ్చినా అధికారికంగా అక్కడ రికార్డులు ఉన్నాయి. కావాలంటే వారి పెద్దలు పోచారం శ్రీనివాసరెడ్డి గారు, నామ నాగేశ్వరరావు గారికో లేకపోతే కేశవరావు గారికో వారు అడిగితే ఎన్ని బిల్లులు వచ్చినప్పుడు లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ వారు ఎవరి పక్షాన నిలబడి ఎవరికి మద్దతు పలికినరో అక్కడ సజీవంగా సాక్ష్యాలు ఉంటాయి. 3 తలాక్ కావచ్చు, 370 ఆర్టికల్ కావచ్చు, రైతు వ్యతిరేక నల్ల చట్టాలు కావచ్చు, జిఎస్టీ కావచ్చు, నోట్ల రద్దు కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే కొన్ని వందల బిల్లులు లోక్సభలో రాజ్యసభలో వచ్చినప్పుడు టీఆర్ఎస్ పార్టీ స్పష్టంగా ఒక సందర్భంలో రాజ్యసభ సభ్యుడు అక్కడ బిల్లు ఉన్నదంటే ప్రత్యేకమైన విమానం వేసుకొని పోయి మోడీ గారికి అనుకూలంగా ఓటేయడం జరిగింది. భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్, బీజేపీ ఒకే రకమైన. రాష్ట్ర అభివృద్ధి కోసం బీఆర్ఎస్ పార్టీ తప్పకుండా సహకరిస్తుందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. సభలో గొంతు చించుకున్న మైక్ ఇవ్వలేదని హరీష్ రావు ఆరోపించారు. 1వ తారీఖున ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పగా జనవరి నెల జీతాలు ఫిబ్రవరిలో ఇచ్చారని హరీష్ రావు విమర్శించారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగుల పరిస్థితి ఇంకా దారుణమన్నారు. మంత్రి గారు ఇవాళ జీతభత్యాల గురించి 1వ తేదీనే జీతభత్యాలు ఇచ్చామని చెప్పారు. ఇది పూర్తిగా సత్యదూరమైనటువంటిది. నిన్న 7వ తారీఖు దాకా కూడా ఉద్యోగస్తులకు జీతాలు పడుతున్నాయి. ఇవాళ ఉదయం నా దగ్గరికి కాంట్రాక్ట్ లెక్చరర్లు వచ్చి అన్నా 2 నెలలైంది జీతాలు రాలేదు, అసెంబ్లీలో మాట్లాడండి అని ఈరోజు ఉదయం కాంట్రాక్ట్ లెక్చరర్లు నా దగ్గరికి వచ్చారు. ఈ రాష్ట్రంలో 12,660 ఈజీఎస్ ఉద్యోగులకు ఇవాళకి జీతం పడలే. వేలాది మంది ఐకేపీ ఉద్యోగులకు, వివోఏలకు ఇవాళటి వరకు జీతం పడలే. హాస్పిటళ్లలో అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు 2 నెలలుగా వేతనాలు లేనటువంటి పరిస్థితి. విద్యాశాఖలో సర్వశిక్ష అభియాన్లో ఇప్పటి వరకు ఉద్యోగస్తులకు జీతాలు రాని పరిస్థితి. నేను మిమ్మల్ని విమర్శించడం కోసం చెప్తలేను. 1వ తారీఖు ఇచ్చినామని సత్యదూరమైన విషయం సభలో చెప్పారు. కరెక్షన్ చేసుకోండి. మీరు 1వ తారీఖు ఇవ్వలేదు, 6, 7వ తారీఖు దాకా ఇచ్చారు. ఇంకా రానటువంటి వాళ్ళు కూడా బీఆర్ఎస్ హయాంలో పేదవాళ్ళు ఎక్కే ఆర్టీసీ బస్సుల ధరలు పెంచారని మంత్రి సీతక్క విరుచుకుపడ్డారు. లక్షలాది రూపాయలు కోటేశ్వరులకు రైతు బంధు పేరుతో ₹1 కట్టబెడితే పేదలు ధర్నా చేశారా అని ప్రశ్నించారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా సీతక్క బీఆర్ఎస్ నేతలపై విరుచుకుపడ్డారు. మహిళలకు ఫ్రీ బస్ సౌకర్యం ఇష్టం లేకనే ప్రతిపక్ష నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆమె ఆరోపించారు. 10 ఏళ్ల టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆర్టీసీ ఆస్తులను ధ్వంసం చేసి, కుదేలు చేసి, కబ్జాలు చేసి ఆర్టీసీ ఉద్యోగులు ఆత్మహత్య కారణమైన వీళ్ళు ఇవాళ ఆర్టీసీ గురించి మాట్లాడుతున్నారు. అదే కాకుండా పేదవాళ్ళు ఎక్కేది ఆర్టీసీ బస్సులు. అలాంటి బస్సుల రేట్లు పెంచి ఇవాళ ఆడవాళ్ళు బస్సులలో వస్తే తట్టుకోలేకపోతున్నారు. నేను ఒకటే సూటిగా అడుగుతున్నా, ఆర్టీసీ ఫ్రీ బస్ పెట్టొద్దా? ఈరోజు ఆటోలను ముందు పెట్టి మీ అధికారం రావాలని ఎప్పుడు మీరు సెంటిమెంట్లను వాడుకొని ఒకరిని ముందు పెడతారు, ఆ తర్వాత మీరు వెనక నుంచి వస్తారు. ఇది మీ నైజం. గతంలో కూడా అగ్గిపుల్లలు దొరకక డ్రామాలు చేస్తే పాపం వేరే పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు. అంటే చేయకూడదా అంటారు. మరి మీరు లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు ప్రజల మీద, అందరి మీద పన్నులేసి ఆ వచ్చిన ధనము రైతు బంధుల పేరుతోటి ఏ పేద మహిళకు, ఏ పేదోళ్లకు రూపాయి దక్కలేదు. కానీ మీరు మాత్రము లక్షలు ఎత్తుకున్నప్పుడు ఏ పేదోళ్ళన్న రోడ్ల మీదకి వచ్చి మాకెందుకు ఇవ్వలేదని అడిగించేటట్టుగా మేము రెచ్చగొట్టినామా? 10 ఏళ్ల టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆర్టీసీ ఆస్తులను ఆటో డ్రైవర్ల విషయంలో ప్రభుత్వ వైఖరికి నిరసనగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీలో ఆటోలో వచ్చారు. ఆటో వాళ్లకు న్యాయం చేయాలని కోరుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్లాకార్డులు పట్టుకుని అసెంబ్లీ వద్ద ధర్నా చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆటో వాలాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఆత్మహత్య చేసుకున్న ఆటో వాలా కుటుంబాలకు 15 లక్షల ఎక్స్గ్రేషియో ప్రకటించాలని, రాష్ట్ర బడ్జెట్లో ఆటో వాలాలకు నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. దీంతో అసెంబ్లీ గేటు ముందే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆటోలు దిగి అసెంబ్లీ లోపలికి వెళ్లారు. ఎమ్మెల్యేలు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, సుధీర్ రెడ్డి, వివేకానంద, మాధవరం కృష్ణారావు, పాడి కౌశిక్ రెడ్డి, పలువురు ఎమ్మెల్సీలు హైదరాబాద్లోని ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి ఆటోల్లో అసెంబ్లీకి వచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆటో డ్రైవర్ల జీవితాలు రోడ్డుపై పడ్డాయని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. 2 నెలల్లో 21 మంది ఆటో కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారని చెప్పారు. ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించడాన్ని ఆహ్వానిస్తున్నామని, అయితే ఆటో కార్మికులను కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత సర్కార్పై ఉందన్నారు. తెలంగాణలో బీజేపీ ఎక్కువ సీట్లు గెలవబోతుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. తాము 17 సీట్లలో పోటీ చేసే ఆలోచనతో ముందుకు వెళ్తున్నామని తెలిపారు. తెలంగాణలో ఎన్నికల వ్యూహంపై చర్చించామన్నారు. కార్యకర్తల నుంచి ఎంపీ అభ్యర్థుల వివరాలు సేకరించామన్న ఆయన త్వరలోనే అభ్యర్థుల పేర్లు ప్రకటిస్తామని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. వీటికి సంబంధించినటువంటి కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకొని ముందుకెళ్తున్నాం. 17 సీట్లు గెలవాలనే లక్ష్యంతో పోటీ చేస్తున్నాం. దేశంలో తెలంగాణలో ఒక సానుకూలమైనటువంటి వాతావరణం నుంచి ఒక మంచి వాతావరణం ఉంది. ఈ వాతావరణంలో ముందుకెళ్తాం, అన్ని సీట్లు పోటీ చేస్తాం. మంచి నెంబర్తో ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు దేశ ప్రజలు కూడా భారతదేశం ఇంకా మరీ ముందుకెళ్లాలా, అభివృద్ధి జరగాల అనే ఆకాంక్షతో భారతీయులందరూ కూడా ఉన్నారు. తెలంగాణలో కూడా అదే రకమైనటువంటి పరిస్థితి ఉన్నది. అన్ని రాష్ట్రాల్లో అదే రకమైనటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి గతంలో 2004లో గెలిచినటువంటి 4 సీట్లను చూసినట్లయితే ఏపీ సీఎం జగన్ ఢిల్లీ పర్యటనలో ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్తో సీఎం జగన్ సమావేశమయ్యారు. ప్రధాని మోదీతో భేటీలో రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై ముఖ్యమంత్రి జగన్ చర్చించారు. రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన ప్రత్యేక హోదా సహా ఇతర హామీలను కూడా అమలు చేయాలన్నారు. రాష్ట్ర ఆర్థిక పురోగతికి ప్రత్యేక హోదా అవసరమని, పెట్టుబడులు రావడమే కాకుండా తద్వారా మెరుగైన ఉపాధి అవకాశాలు ఏర్పడతాయని సీఎం తెలిపారు. రాష్ట్రంలో కొత్తగా 17 మెడికల్ కాలేజీలు నిర్మిస్తున్నామని, ఇప్పటికే కొన్ని కాలేజీల్లో తరగతులు కూడా ప్రారంభమయ్యాయని ప్రధానమంత్రి దృష్టికి సీఎం తీసుకువెళ్లారు. టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి పెద్దిరెడ్డి విమర్శించారు. టీడీపీ హయాంలో రైతులను చంద్రబాబు మోసం చేస్తారని ఆయన ఆరోపించారు. రుణమాఫీ చేస్తానని మాట ఇచ్చి తప్పారని తెలిపారు. టీడీపీ అధికారంలోకి వచ్చినప్పుడు 14,000 కోట్లు డ్వాక్రా రుణాలు ఉన్నాయని చెప్పారు. చంద్రబాబు ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటే 2 లక్షల కోట్లు కావాలని ఎద్దేవా చేశారు. మరోసారి ప్రజలను మోసం చేసేందుకు నెరవేర్చలేని హామీలు ఇస్తున్నారన్నారు. చంద్రబాబుకు అధికారం ఇస్తే రాష్ట్రం మళ్లీ 10 ఏళ్లు వెనక్కిపోతుందని పెద్దిరెడ్డి విమర్శించారు. అధికారంలోకి వస్తానే ప్రజలకు మోసం చేసే పని. 1900 మామకు ఎన్నుకోడు పొడిచాడు, అధికారంలోకి వచ్చాడు. అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే ₹2 కేజీ బియ్యం ₹5.25 చేశాడు. మహిళలంతా కూడా ఎంతో నమ్మకం పెట్టి రామారావు గారికి ఓట్లేస్తే ఆ రోజు మద్యపాన నిషేధం చేస్తామని, ఆ రోజు ఆ మద్యపాన నిషేధాన్ని తీసేసేదానికి అన్ని కుట్రలు చేసి మా ప్రభుత్వం నడిచేది కష్టంగా ఉంది, ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయని చెప్పి మద్యపాన నిషేధాన్ని ఎత్తేసేదే కాదు, మన ఇంటి చుట్టూ కూడా బెల్ట్ షాపులు పెట్టడం జరిగింది. మరి ఏ రోజు కూడా ఇసుక మద్యం కుంభకోణంలో దేశంలో చాలామంది నేతలు అరెస్ట్ అయ్యారు. కానీ ఏపీలోని నేతలకు మాత్రం మినహాయింపు కలిగించారని కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ అన్నారు. బీజేపీ దృష్టిలో దేశంలో ఎలాంటి మరక లేని ప్రభుత్వం ఏపీ ఒక్కటే అనుకుంటా అని ఎద్దేవా చేశారు. ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి జగన్ కేంద్రం నుంచి ఏం సాధించుకుని వచ్చారో తెలియదన్న కేవీపీ పాత అంశాలనే చెప్పి మళ్లీ ఏపీ ప్రజలను మభ్యపెడతారని అన్నారు. సొంత చెల్లెలు, తల్లిపై అసభ్య పదజాలంతో పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తీసుకుని అసమర్థ ప్రభుత్వం ఏపీలో ఉందని విమర్శించారు. వెంకటేశ్వరుడి పాద పద్మాల మీద ప్రతిజ్ఞ చేసి మోడీ గారు ఆంధ్రప్రదేశ్కి చాలా అన్యాయం జరిగింది విభజనలో, 5 ఏళ్లు కాదు 10 ఏళ్లు మేము ప్రత్యేక హోదా ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. అంతకుముందు పార్లమెంట్ లో మీరందరూ చూశారు నేను ఏ విధంగా నా శక్తికి మించి పోరాటం చేశాను, నా ఆరోగ్యాన్ని పణంగా పెట్టి ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్కి మేలు జరిగే విధంగా తీసుకురావడానికి.
కేంద్ర ప్రభుత్వం మరోసారి భారతరత్న పురస్కారాలను ప్రకటించింది. మాజీ ప్రధానులు పివి నరసింహారావు, చౌదరి చరణ్ సింగ్, ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ను అత్యున్నత పౌర పురస్కారంతో గౌరవించింది. ఈ మేరకు ప్రధాని మోదీ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. దేశానికి ఈ ముగ్గురు అందించిన సేవలను కొనియాడారు. కాగా ఈ ఏడాది మొత్తం 5గురిని ఈ పురస్కారం వరించింది. అంతకుముందు బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీ, బీహార్ మాజీ సీఎం కర్పూరి ఠాకూర్కు భారతరత్న ప్రకటించింది. రాజనీతిజ్ఞుడు పివి నరసింహారావు భారతదేశానికి అందించిన సేవలు అపారమని ప్రధాని మోదీ అన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా, పార్లమెంటు సభ్యునిగా ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని కొనియాడారు. దేశాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేయడంలో ఆయన నాయకత్వం బలమైన పునాది వేస్తుందన్నారు. పివి హయాంలో ప్రపంచ మార్కెట్ను భారత్ ఆకర్షించిందని గుర్తు చేశారు. పివి పాలనలో ఆర్థిక వృద్ధికి కొత్త శకం మొదలైందని గుర్తు చేశారు. విదేశాంగ విధానం, విద్యారంగంలో ఆయన అందించిన సహకారం దేశాన్ని సాంస్కృతికంగా, మేధోపరంగా సుసంపన్నం చేసిందని ప్రధాని మోదీ కొనియాడారు. మాజీ ప్రధాని చరణ్ సింగ్, శాస్త్రవేత్త స్వామినాథన్ కృషిని ప్రధాని మోదీ గుర్తు చేసుకున్నారు. భారత మాజీ ప్రధాని పివి నరసింహారావుకు కేంద్రం భారతరత్న ప్రకటించడంపై సీఎం రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. పివికి భారతరత్న ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నామని సీఎం పేర్కొన్నారు. ఆర్థిక సంస్కరణలు తెచ్చి ఈ దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించారని కొనియాడారు. పివి నరసింహారావు కుటుంబానికి తెలంగాణ ప్రజలు తరపున రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. పివికి భారతరత్న రావడం తామందరికీ గర్వకారణమన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. దేశాభివృద్ధి కోసం ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని తెలిపారు. ఆర్థిక సంస్కరణలతో దేశ పురోగతికి పునాదులు వేశారన్న ఆయన పివి జీవితాంతం కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగారన్నారు. పివికి భారతరత్న తెలుగు ప్రజలకు దక్కిన గౌరవమని తెలిపారు. చరణ్ సింగ్ రైతు కుటుంబం నుంచి రాజకీయాలకు వచ్చి దేశ ప్రధానిగా ఎదిగి ఒక రైతు పక్షపాతిగా, పేద ప్రజల పక్షపాతిగా చరణ్ సింగ్ సేవలు అందించిన విషయం మనకందరికీ తెలుసు. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడినటువంటి వ్యక్తి చౌదరి చరణ్ సింగ్. అదేవిధంగా వ్యవసాయ రంగంలో మరి సంస్కరణలు తీసుకురావాలని, నూతన వ్యవసాయ విధానం దేశంలో ప్రవేశపెట్టాలని, హరిత విప్లవానికి పితామహుడుగా వివరించినటువంటి మరి ప్రొఫెసర్ ఎంఎస్ స్వామినాథన్ గారు కూడా ఈ రోజు భారతరత్న పురస్కారం ఇవ్వడము అది స్వామినాథన్ గారికి ఇచ్చినట్టు కాదు, ఈ దేశంలో ఉన్నటువంటి రైతు సమాజానికి, రైతులందరికీ భారతరత్న ఇచ్చినట్టే మనం చేస్తా ఉన్నాం. చౌదరి చరణ్ సింగ్ కుటుంబాన్ని కేరళలో టెర్రర్ దాడులు చేసేందుకు కుట్ర పన్నిన ఐఎస్ఐఎస్ తీవ్రవాదికి ఎన్ఐఏ కోర్టు 10 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. కేరళలోని పాలక్కాడ్కు చెందిన రియాస్ అబూబకర్ అనే వ్యక్తి 2018 అక్టోబర్లో కోచిలో పలు వాణిజ్య సముదాయాల్లో ఆత్మాహుతి దాడికి కుట్ర పన్నాడు. 2019 సెప్టెంబర్ 24న ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. ఆ సంవత్సరంలోనే అక్టోబర్లో ఆ నిందితుడిపై ఛార్జ్షీట్ నమోదు చేశారు. రియాస్ అబూబకర్ కేరళలోని కొచ్చిలో సూసైడ్ దాడులు జరిపేందుకు కుట్ర పన్నాడు. అతను టెర్రరిస్ట్ కార్యకలాపాల నిరోధక చట్టం సెక్షన్ 38, 39 కింద నేరానికి పాల్పడినట్లు ఎన్ఐఏ కోర్టు నిర్ధారించి 10 ఏళ్లు శిక్ష విధించింది, జరిమానా కూడా విధించింది. ఐసిస్ కాసర్గోడ్ మాడ్యూల్ కేసులో దోషిగా తేలిన 3వ వ్యక్తి అబూబకర్ కేరళలోని కాసర్గోడ్ జిల్లాకు చెందిన 14 మంది యువకులు తమ కుటుంబాలతో సహా 2016 మే, జూలై నెలల మధ్య పశ్చిమాసియా వెళ్లి నిషేధిత ఉగ్రవాద సంస్థ ఐసిస్లో చేరారు. పశ్చిమ బెంగాల్ జైలుల్లో మహిళా ఖైదీల దుస్థితిపై కలకత్తా హైకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. కస్టడీలో ఉన్న మహిళా ఖైదీలు గర్భం దాల్చడం, రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ఆసుపత్రుల్లో 196 మంది శిశువులకు వారు జన్మనివ్వడంపై అమికాస్ క్యూరీ కోర్టుకు వివరించారు. పశ్చిమ బెంగాల్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టిఎస్ శివజ్ఞానం, జస్టిస్ సుప్రతీం భట్టాచార్యులతో కూడిన డివిజన్ బెంచ్ ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించి క్రిమినల్ కేసులకు సంబంధించి డివిజనల్ బెంచ్ ముందు విచారణకు ఈ కేసును నివేదించారు. జైళ్లలో మహిళా ఖైదీలకు, పురుష ఖైదీలకు వేరువేరు ఎన్క్లోజర్లు ఉంటాయి. మహిళా ఖైదీలకు పెట్టే ఎన్క్లోజర్లలోకి పురుష ఉద్యోగులు ప్రవేశించకుండా నిషేధం విధించాలని అమికాస్ క్యూరీ సూచించారు. మహిళా ఖైదీలలో గర్భధారణ, జైలు వ్యవస్థలో అనేక మంది పిల్లలు జన్మించిన నేపథ్యంలో ఈ సిఫార్సు చేసింది.
జైలు శాఖ అధికారులు, సిబ్బంది మహిళా ఖైదీలను తమ అవసరాలకు వినియోగించుకోకుండా చూడాలి. జైళ్లలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై దర్యాప్తు జరిపించవలసిన అవసరం ఉంది. జైళ్లలో లైంగికపరమైన వేధింపులకు అడ్డుకట్ట వేయాలని సూచించారు. జిల్లా జడ్జీలు అందరూ తమ తమ జిల్లాల్లోని ఖైదీలు, జైళ్లు, పునరావాస కేంద్రాలను సందర్శించి ఎంతమంది మహిళా ఖైదీలు శిక్ష అనుభవిస్తున్న కాలంలో గర్భిణులుగా ఉన్నారో పరిశీలించాలని అమికస్ క్యూరీ సూచించింది. మహిళలను జైల్లోకి చేర్చుకునే ముందు వారికి వైద్య పరీక్షలు చేసి అప్పటికే గర్భవతులు కాదో అవునో తేల్చుకోవాలని సూచించారు. జైళ్లలో అత్యవసరంగా సంస్కరణలు చేపట్టవలసిన అవసరాన్ని ఈ ఉదంతం గుర్తు చేస్తోంది. అలాగే ఖైదీల సంస్కరణ గృహాలు, కరెక్షనల్ కేంద్రాలలో సౌకర్యాలు మెరుగుపరచడం, ఖైదీల సంక్షేమానికి తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి పెట్టవలసిన అవసరం ఉంది. కోల్కతా హైకోర్టు నియమించే డివిజనల్ బెంచ్ మహిళా ఖైదీల రక్షణకు, వారి గౌరవం కాపాడేందుకు తీసుకోవాల్సిన చర్యలను సూచిస్తుందని భావిస్తున్నారు. పాకిస్తాన్ ఎన్నికలు చర్చనీయాంశంగా మారాయి. ఆర్థిక సంక్షోభం, ఉగ్రదాడులు, వేర్పాటువాద ఉద్యమాలు, ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ ఇలా పలు సంక్షోభాల్లో చిక్కుకున్న తరుణంలో ఈ ఎన్నికలు జరిగాయి. గురువారం పాకిస్తాన్లో ఎన్నికలు జరిగాయి. కౌంటింగ్ మొదలై 24 గంటల దాటినా ఓట్ల లెక్కింపు పూర్తి కాకపోవడం చర్చనీయాంశంగా మారింది. అయితే పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్ జాతీయ ఎన్నికల్లో విజయం సాధించానని, ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించామని, సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంపై చర్చిస్తామని మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ ప్రకటించారు. కాగా షరీఫ్ ఎన్ని స్థానాలు గెలిచాడనే విషయాన్ని వెల్లడించలేదు. ఆ దేశ ఎన్నికల ప్యానెల్ ప్రకటించిన తాజా గణాంకాల ప్రకారం నవాజ్ షరీఫ్ పార్టీ 42 సీట్లు గెలుచుకుంది. ప్రభుత్వ ఏర్పాటుకు 133 మార్కు కంటే ఎక్కువ స్థానాలు అవసరం. సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం, తన డిప్యూటీలతో ఇతర రాజకీయ పార్టీలతో సమావేశమవుతానని షరీఫ్ ప్రకటించారు. మరోవైపు మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పీటీఐ పార్టీ మద్దతుదారులు 57 సీట్లు గెలుచుకున్నారు. పారిశ్రామికవేత్తలలో లెజెండ్ రతన్ టాటా ప్రపంచానికి పరిచయం అక్కర్లేని పేరు. వర్ధమాన పారిశ్రామికవేత్తలకు మార్గనిర్దేశనం చేసే రతన్ టాటాకు ఓ యంగ్ ఫ్రెండ్తో దోస్తీ కుదిరింది. ఆ యంగ్ అసిస్టెంట్ మిలీనియర్ దోస్త్ పేరు సాంతన నాయుడు. ఎవరి సాంతన, అసలు దోస్తీ ఎలా కుదిరింది? ఇంట్రెస్టింగ్గా ఉంది కాదు? ఈ కథను చూడండి. టాటా పారిశ్రామిక సామ్రాజ్యానికి తిరుగులేని అధినేత రతన్ టాటా. అలాంటి లెజెండ్ 84వ బర్త్డే అనగానే విలాసవంతమైన హోటళ్లలో విఐపీలతో అంగరంగ వైభవంగా జరుగుతుందని ఊహిస్తాం. కానీ డిసెంబర్ 28న చాలా సింపుల్ గా పుట్టినరోజును జరుపుకున్నారు. ఓ చిన్న కప్ కేక్, ఓ క్యాండిల్, రతన్ టాటా యంగ్ బిజినెస్ అసిస్టెంట్ శాంతాను నాయుడు, అంతే. అపూర్వ రీతిలో ఎంజాయ్ చేస్తూ పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకున్నారు రతన్ టాటా. రతన్ టాటా బర్త్డే సెలబ్రేషన్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. పక్కనే కూర్చుని రతన్ టాటా భుజంపై చేయి వేసి కప్ కేక్ తినిపించిన శాంతాను నాయుడును ప్రపంచం ఆసక్తికరంగా చూసింది. ఎవరి యంగ్ హీరో అని ఆరా తీయడం ఆరంభించింది. ఆ అపూర్వ తాత మనవడి అనుబంధం చూసి లోకం ఆశ్చర్యపోయింది. శాంతాను నాయుడు 1993లో మహారాష్ట్రలోని పూణేలో పుట్టాడు. కార్నెల్ యూనివర్సిటీలో ఎంబీఏ చేశాడు. 2017లో జూన్ నుంచి టాటా ట్రస్ట్లో పనిచేస్తున్నాడు. టాటా ఎల్కేస్లో డిజైన్ ఇంజనీర్గా కూడా పనిచేశారు. 28 ఏళ్ల యువకుడు ఎంతో మందికి కలలు కనే బిజినెస్ ఇండస్ట్రీలో కీలక స్థానం సాధించాడు. స్టార్టప్లలో పెట్టుబడులు పెట్టేందుకు దిగ్గజం రతన్ టాటాకు శాంతాను బిజినెస్ టిప్స్ ఇచ్చాడంటే ఆశ్చర్యం కలక్కమానదు. శాంతాను ప్రసిద్ధ భారతీయ వ్యాపారవేత్త, ఇంజనీర్, జూనియర్ అసిస్టెంట్, డీజీఎం, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, పారిశ్రామికవేత్త, అంతేకాదు ఓ రచయిత కూడా. ప్రస్తుతం టాటా ట్రస్ట్ డిప్యూటీ జనరల్ మేనేజర్ శాంతాను నాయుడు.
జంతు ప్రేమికుడు. చిన్నతనంలోనే పెంపుడు కుక్కలను పెంచుకున్నారు. సోషల్ మీడియాలోనూ చురుగ్గా ఉంటారు. 1945లో తన 12వ ఏట తాను సోదరుడు జిమ్మీ పెంపుడు కుక్కతో ఉన్న ఫోటో ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. అలా ఫేస్బుక్ చూస్తుండగా శాంతాను వీధి కుక్కల కోసం రిఫ్లెక్టర్లతో తయారు చేసిన డాగ్ కాలర్ల గురించి రాసిన పోస్ట్ పారిశ్రామిక దిగ్గజాన్ని ఆకర్షించింది. ఈ డాగ్ కాలర్ల ద్వారా వాహనాల డ్రైవర్లు ముంబై రోడ్లపై వీధి కుక్కలను గుర్తించొచ్చని, ఫలితంగా వీధి కుక్కలు కార్ల కింద పడి చనిపోకుండా రక్షించవచ్చని పోస్ట్ చేశాడు. శాంతాను తోటి విద్యార్థులతో కలిసి ఇళ్ల నుంచి డెనిమ్ ప్యాంట్లు సేకరించి పుమేలో 500 రిఫ్లెక్టర్ కాలర్లు తయారు చేసి వీధి కుక్కలకు వేశారు. ఆ పోస్ట్ రతన్ టాటాను కదిలించింది. ఆయన శాంతాను ఓ సమావేశానికి ఆహ్వానించడం, అతడి ఆలోచన, చిత్తశుద్ధి, అతడి మాటలకు ముగ్ధుడవడంతో రతన్ టాటాకు ఎంతో ప్రీతిపాత్రుడయ్యాడు. 2016లో శాంతాను నాయుడు అమెరికాలోని కార్నెల్ యూనివర్సిటీలో MBA చదివాడు. డిగ్రీ పూర్తి చేసిన 2018లో తిరిగి వచ్చాక చైర్మన్ కార్యాలయంలో డిప్యూటీ జనరల్ మేనేజర్ టాటా ట్రస్ట్లో చేరాడు. రతన్ టాటాతో తన అనుబంధానికి అద్దం పడుతూ ఐ కేమ్ అపాన్ ఎ లైట్ హౌస్ అనే పుస్తకాన్ని కూడా రాశాడు శాంతాను. దేశాభివృద్ధిలో స్టార్టప్స్ వ్యవస్థపై రతన్ టాటాకు అపారమైన నమ్మకం. ఆయన ప్రోత్సాహంతో ఎన్నో స్టార్టప్ కంపెనీలు వృద్ధి పొందాయి. శాంతాను నాయుడు తన ఐడియాలతో, పనితనంతో పలు స్టార్టప్లలో వ్యక్తిగత పెట్టుబడులకు రతన్ టాటా సూచనలు చేసి ఆయన హృదయాన్ని గెలుచుకున్నాడు. భవిష్యత్తులో టాటా పారిశ్రామిక సామ్రాజ్యానికి కొత్త వారసుడు ఇతడేనేమో. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. ఉదయం 71,410 పాయింట్ల వద్ద ప్రారంభమైన సెన్సెక్స్ ఇంట్రాడేలో 71,200 నుండి 71,676 మధ్య కదలాడింది. చివరికి 167.06 లాభంతో 71,595 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 64.55 పాయింట్ల లాభంతో 21,782 వద్ద స్థిరపడింది. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి స్వతంత్ర.